క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ ఎర్ర చంద్రశేఖరరావు, శ్రీమతి బి గిరీశ్వరి దంపతుల 28వ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, ఎర్ర వంశీ వైష్ణవిలకు మంచి భవిష్యత్తు, ఉద్యోగంలోను వ్యాపారంలోను దేవుని దీవెనలు, పి సుందరమ్మ, బి లక్ష్మీలకు ఆరోగ్యములు దయచేయమని కోరుతూ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ పీల చందన్ కుమార్, ప్రత్యుష దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని మరియు కీర్తిశేషులు పీల ఆనందరావు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుమారులు పీల చందన్ కుమార్, ఇమానుయేల్ రాజ్, అరుణ్ రాయప్ప కుమార్, కోడళ్ళు ప్రత్యుష, పూర్ణిమ, మనవడు మనవరాళ్ళు జ్యోతిర్మయి, సురేఖ నిత్య, గాబ్రియేల్ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ దివ్యవాణి టీవీ భవన నిర్మాణదాతలు పి జోసఫ్ ప్రభాకర్ రెడ్డి వీరి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని మరియు తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తల్లిదండ్రులు పెంటారెడ్డి లూర్దు మర్రెడ్డి, సుందరమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం నగరంపాలెం విచారణ కీర్తిశేషులు నెలిబండ్ల దాసయ్య గారి 2వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు తల్లిదండ్రుల బంధువుల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు అంతోని వారి పేరిట దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం గుడిమళ్ళపాడు విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న అభిషేక్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని, తలంపులు నెరవేరాలని కోరుతూ మేరీ శ్రావణి, పవిత్ర, స్టెల్లా కీర్తి, ఆనందరావు, శాంతమ్మ కుటుంబ సభ్యులు మరియు మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కుకుట్పల్లి విచారణ అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న ఏరువ చిన్నిరెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు మరియు కుటుంబ శ్రేయస్సు కోరుతూ ఏరువ షౌరెడ్డి, సునీల్ రెడ్డి, దివ్యరెడ్డి, రెనో రెడ్డి, సష్మిత్ రెడ్డి, జాస్మిన్ రెడ్డి మరియు క్రిస్మిత్ రెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మేడ్చల్ విచారణ 15వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పసల శౌరి, రోజా, పుష్పం దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ఇమానుయేల్ రాజ్, ప్రిన్సీలకు మంచి భవిష్యత్తు మరియు కీర్తిశేషులు లూయిస్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు యేసు తిరుహృదయం పేరిట దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మీ ఉద్దేశాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం.
ప్రభు మహిమను కీర్తించెదము ప్రేమపూర్వక హృదితో. దేవుని కృపలను కొనియాడెదము దివ్య పూజా బలిలో. ఆ ప్రభు మహిమను కీర్తించెదము ప్రేమపూర్వక హృదితో. ఈ సమయం అతి పూజ్యం దేవదేవుని సాన్నిధ్యం. ప్రణవిల్లి పూజించి ప్రేమ మీరగ కొనియాడి తండ్రి దేవుని వేడెదము. స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం. స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం. పూజా బలికి స్వాగతం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఈ పూజలో యోగ్యముగా పాలు పంచుకోవటానికి మనము చేసిన తప్పిదములను పాపములను దేవునికి సమర్పించుకొని దేవుని యొక్క మన్నింపును దయను కోరుకుందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీ పవిత్రాత్మ ప్రేరణముతో నిన్ను తండ్రి అని శాసించి పిలుచు భాగ్యం మాకు లభించినది. మా హృదయములను దత్తత నొందిన పుత్రి పుత్ర మనస్తత్వముతో నింపుము. మేము మా ఇరుగు పొరుగును మాతో బుట్టులుగా ఆదరించి నీవు వాగ్దానము చేసిన నిత్య మహిమలోనికి ప్రవేశించినట్లు దీవింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. చీకటి పడక మునుపే ప్రయాణము కట్టుము. నీవు ఆ తావు వీడి మరి ఒక చోటికి పోవుచున్నావని ప్రజలు గ్రహించున్నట్లు చేయుము. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనము వరకు. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనము వరకు. ప్రభువు వాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు తిరుగుబాటుదారుల నడుమ వసించుచున్నావు. వారు తిరుగుబాటు చేయువారు కనుక కనులున్నను చూడరు, చెవులున్నను వినరు. నరపుత్రుడా, నీవు ప్రవాసి వలె నీ సామాన్లు మూట కట్టుకొని చీకటి పడక మునుపే ప్రయాణము కట్టుము. నీవు ఆ తావు వీడి మరి ఒక చోటికి పోవుచున్నావని
ప్రజలు గ్రహించున్నట్లు చేయుము. అప్పుడు వారు తాము తిరుగుబాటుదారులమని అర్థము చేసుకోవచ్చును. చీకటి పడుక మునుపే వారు చూచుచుండగా నీవు నీ సామాన్లు మూట కట్టుకొని ప్రయాణము కట్టుము. వారు చూచుచుండగా ప్రవాసముకు పోవు వానివలే సాయంకాలమున బయలుదేరుము. వారు చూచుచుండగా మీ ఇంటి గోడకు కన్నము వేసి నీ మూటను దాని గుండా బయటికి కొనిరమ్ము. వారు చూచుచుండగా నీవు మూటను భుజముల మీదికి ఎత్తుకొని చీకటిలోనికి వెళ్ళిపోవలెను. నీవు మొగము కప్పుకొని ఏమి చూడలేని వానివలే కనిపింపవలెను. నేను నిన్ను ఇశ్రాయేలీయులకు గుర్తుగా నుంతును. నేను ప్రభువు చెప్పినట్లే చేసి తిని ప్రవాసి వలె నా సామాన్లు మూట కట్టుకొంటిని. సాయంకాలము నా చేతులతోనే గోడకు కన్నము వేసి ఆ రంధ్రము గుండా వెలుపలికి పోతిని. ఎల్లరూ చూచుచుండగా చీకటి పడినప్పుడు నా మూటనెత్తి భుజములపై పెట్టుకొని బయలుదేరి తిని. మరునాటి ఉదయము ప్రభువు వాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, తిరుగుబాటుదారులైన ఇశ్రాయేలీయులు నీవు చేయినదేమిటియు అని ప్రశ్నించుచున్నారు కదా. వారికి యావే ప్రభువునైనా నా పలుకులుగా ఇట్లు చెప్పుము. ఈ సందేశము యెరూషలేమున పరిపాలన చేయు రాజుకు అచట వసించు ప్రజలకు వర్తించును. నీవు వారికి సూచనగా నుంతువు. నీవిప్పుడు చేసినట్లుగానే వారికి కూడా జరుగును. వారు బందీలై ప్రవాసముకు పోవుదురు. వారిని పాలించు రాజు రేయి మూటను భుజములపైకి ఎత్తుకొని గోడకు త్రవ్విన కన్నము గుండా వెడలిపోవును. అతడు మొగమును కప్పుకొని నేలను చూడజాలకుండును. ఇది ప్రభువు వాక్కు. వారికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ దేవుని కార్యములను జ్ఞప్తియందుంచుకొనుము. అయినను వారు మహోన్నతుడైన దేవుని మీద తిరగబడిరి, అతని ఆజ్ఞలను మీరిరి. తమ పితరుల వలె విశ్వాసఘాతకులై తిరుగుబాటు చేసిరి, వంకర విల్లు వలె మోసగాండ్రైరి. అందరూ దేవుని కార్యములను జ్ఞప్తియందుంచుకొనుము. కొండల మీద అన్యుల గుళ్ళు కట్టి దేవుని కోపమును రెచ్చగొట్టిరి. విగ్రహములను కొల్చి అతనిని అసూయకు గురిచేసిరి. ఈ చేదములెల్లా చూచి దేవుడు కోపించెను, ఇశ్రాయేలీయులను పూర్తిగా విడనాడెను. అందరూ దేవుని కార్యములను జ్ఞప్తియందుంచుకొనుము. తన బలముగా వెలుగొందు మందసమును ప్రవాసమునకు అప్పగించెను. తన తేజస్సైన మందసమును శత్రువుల పాలు చేసెను. తన ప్రజల మీద ఆగ్రహము తెచ్చుకొని వారు విరోధుల కత్తికి బలియగునట్లు చేసెను. అందరూ దేవుని కార్యములను జ్ఞప్తియందుంచుకొనుము.
ఒసగును యేసే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 18వ అధ్యాయము 21వ వచనం నుండి 19వ అధ్యాయము 1వ వచనం వరకు. పేతురు యేసు వద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరుడు నాకు ద్రోహము చేయుచుండా నేను ఎన్ని పర్యాయములు అతనిని క్షమింపవలను? 7 పర్యాయములా అని అడిగాను. అందుకు యేసు, 7 కాదు 770 పర్యాయములు అని సమాధానమిచ్చాను. ఏలయనా పరలోక రాజ్యము ఇట్లున్నది. ఒక రాజు తన సేవకుల నుండి లెక్కలు సరిచూచుకొనగోరాను. ఆ రాజు లెక్కలు చూచుకొన ప్రారంభింపగానే 1,000,000 వరహాల రుణస్థుడొకడు అతని సముఖమునకు తీసుకుని రాబడెను. వానికి రుణము చెల్లించు శక్తి లేనందున రాజు వాని భార్యను బిడ్డలను వానికి ఉన్నదంతయు విక్రయించి ఆ రుణము తీర్పవలనని ఆజ్ఞాపించాను. అప్పుడు ఆ సేవకుడు అతని కాళ్ళపై పడి, కొంత ఓపిక పట్టుము, నీ రుణమునంతయు చెల్లింతును అని వేడుకొనెను. ఆ రాజు వానిపై దయచూపి అతనిని విడిచిపెట్టాను. వాని అప్పును కూడా క్షమించాను. కానీ అదే సేవకుడు వెలుపలికి వెళ్ళి తనకు కొంత ధనము రుణపడి ఉన్న తన తోడి సేవకులతో ఒకనిన్ను చూచి, నీ అప్పు చెల్లింపుము అని గొంతు పట్టుకొనెను. ఆ తోడి సేవకుడు అప్పుడు సాగిలపడి, కొంచెము ఓపిక పట్టిన నీ రుణమంతయు చెల్లింతును అని ప్రాధేయపడెను. అందులకు వాడు అంగీకరింపక రుణము తీర్చే వరకు వానిని చెరసాలలో వేయించాను. అది చూచిన తోడి సేవకులు ఎంతో బాధపడి జరిగినదంతయు తమ యజమానునకు ఎరిగించిరి. అప్పుడు ఆ యజమానుడు వానిని పిలిపించి, నీచుడా, నీవు నన్ను ప్రార్థించుటచే నీ రుణమంతయు క్షమించితని. నేను నీ పట్ల దయచూపినట్లు నీవు నీ తోడి సేవకునిపై దయచూపవలదా అని మండిపడి బాకీనంతయు చెల్లించు వరకు వానిని తలారులకు అప్పగించాను. కనుక ఈ విధముగా మీలో ఒక్కొక్కడు తన సోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల పరలోకమందలి నా తండ్రి మీ ఎడల అట్లే ప్రవర్తించును. తన ఉపదేశమును ముగించిన పిదప యేసు గలిలయసీమను వీడి యోర్దాను నదికి ఆవలనున్న యూదయా ప్రాంతమునకు చేరాను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. To sin is human, to forgive is divine. తప్పు చేయటం మానవ నైజం, క్షమించటం దైవత్వం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈనాడు మనము చదువుకున్నటువంటి సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభువు తన యొక్క క్షమాగుణమును, క్షమించే విధానమును, క్షమించే వైఖరిని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. పేతురు గారు క్రీస్తు ప్రభు చెంతకు వచ్చి, నా సోదరుని నేను ఎన్నిసార్లు క్షమించవలను? 7 సార్లు అని అడిగాను. ఇందుకు మనము కొంచెం సంతోషించాలి. ఎందుకు అంటే యూదుల సమాజంలో, యూదుల దృష్టిలో 3 సార్లు క్షమిస్తే అది చాలా గొప్ప పని. కానీ ఇక్కడ పేతురు గారు మనకన్నా గొప్పగా
మనం క్షమించని విధముగా 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా అనే ప్రశ్నను క్రీస్తు ప్రభుని అడుగుతూ ఉన్నారు. కానీ క్రీస్తు ప్రభుని సమాధానము ఇక్కడ చాలా గొప్పగా ఉంటూ ఉంది. క్షమాపణకు హద్దులు ఉండకూడదు. దెర్ ఇస్ నో లిమిట్ టు ఫర్గివ్నెస్ అనేది క్రీస్తు ప్రభుని యొక్క వ్యక్తిత్వము, నైజం. అందుకని క్రీస్తు ప్రభు ఏమని చెబుతున్నాడు అంటే, క్షమకు హద్దులు ఉండకూడదు, దేవుని కరుణకు లెక్కలు లేవు, ఆయన ప్రేమకు పరిమితులు లేవు అనేటువంటి గొప్ప సత్యమును మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. దానికి ఉదాహరణగా క్రీస్తు ప్రభు ఈ యొక్క క్షమాగుణమును, క్షమించటమును పరలోక రాజ్యంతో పోలుస్తూ ఉన్నాడు. ఒక రాజు తన యొక్క రాజ్యంలో లెక్కలు చూసుకోవటానికి వెళ్ళినప్పుడు ఒక సేవకుని తన చెంతకు తీసుకుని రమ్మంటూ ఉంటాడు. ఆ తీసుకొని వచ్చినటువంటి సేవకుని యొక్క రుణము చాలా పెద్దది. అప్పు అతడు కట్టలేనటువంటిది. బైబిల్ యొక్క పండితుల ప్రకారము ఆ యొక్క అప్పు ఎంతటి అంటే ఒక రాష్ట్రం యొక్క రోజువారీ తలసరి ఆదాయం. అపరిమితమైనటువంటి అప్పు. అటువంటి అప్పును కట్టడము ఈ యొక్క సేవకునికి చాలా కష్టమైనటువంటిది, సులభతరము కాదు, తన వల్ల అస్సలు కాదు. అయినప్పటికీ కూడా ఆ యొక్క సేవకుడు ఈ యొక్క అప్పును చూసి భయపడి ఆ రాజు పాదముల మీద సాగిలు పడినప్పుడు రాజు అతని యొక్క అప్పును అంతటిని కూడా క్షమిస్తాడు. ఇదే సేవకుడు మరలా తనకు అప్పు ఉన్నటువంటి తోటి సేవకుని దగ్గరకు వెళ్ళి తన అప్పును కట్టమన్నప్పుడు అతడు కూడా ప్రాధేయపడి అడుగుతూ ఉంటాడు, నా యొక్క అప్పును కట్టు. అతడు నా దగ్గర ఇప్పుడు లేవు, నేను కట్టలేని ఈ సమయంలో అన్నప్పుడు ఈ యొక్క సేవకుడు తన తోటి సేవకుని క్షమించకుండా అతని యొక్క పీకను పట్టుకొని అతన్ని చంపివేయటానికి కూడా క్రూరత్వంగా చూస్తూ ఉంటాడు. ఇది చూసినటువంటి రాజు యొక్క సేవకులు ఈ యొక్క సేవకుని గురించి రాజుకు తెలియచేస్తూ ఉంటారు. మనందరం కూడా చదువుకొని ఉన్నాం, విని ఉన్నాం. ఏమిటి? ఆ సేవకుడు రాజు వద్ద సాగిలపడినప్పుడు ఆ రాజు రుణమంతయు కూడా క్షమించి వేశాడు. కానీ తోటి సేవకుడు తన తోటివాని యొక్క రుణమును క్షమించడంలో విఫలమయ్యాడు. ఈనాడు మనందరం కూడా చేసేది ఇదే. మన యొక్క అన్యాయములు, మనకు జరిగినటువంటి తప్పులు చాలా పెద్దవిగా కనపడుతూ ఉంటాయి. తోటివారి యొక్క తప్పులు మనకు చాలా చిన్నవిగా కనపడుతూ ఉంటాయి. క్రీస్తు ప్రభు వివరించినటువంటి యొక్క సంఘటనలో రాజు దేవుడు పెద్ద అప్పు చేసినటువంటి వాడు మన యొక్క పాపములు, మనందరము కూడా. చిన్న అప్పు తోటివారి యొక్క తప్పులు. దేవుడు ఎప్పుడు కూడా క్షమించే గుణమును మన యందు చూపిస్తూనే ఉంటాడు. అందుకని ప్రసంగ ప్రారంభంలో మేము చెప్పాను, టు సిన్ ఈజ్ హ్యూమన్, టు ఫర్గివ్ ఈజ్ డివైన్. తప్పు చేయటం మానవ నైజం అయినప్పటికీ క్షమించేవాడు ఎప్పుడు కూడా దైవత్వములతో ఉండాలి, దైవగుణము కలిగి ఉండాలని క్రీస్తు ప్రభు కూడా ఈనాడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. క్షమించలేని వాడు ఏమవుతూ ఉంటాడు, క్షమించేవాడు ఏమవుతూ ఉంటాడు అని మనము కొంచెం ఆలోచన చేస్తే, క్షమించినటువంటి వాడు క్రీస్తు ప్రభుని పోలి ఉంటాడు. క్షమించినటువంటి వాడు సంతోషంగా ఉంటాడు. క్షమించినటువంటి వాడు ఆనందంగా ఉంటాడు. క్షమించినటువంటి వాడు అంతర్గతంగా చాలా సంతోషంగా ఉంటాడు, శాంతితో ఉంటాడు, సమాధానంతో ఉంటాడు. క్షమించలేనటువంటి వాడు ఏ విధముగా ఉంటాడు అంటే స్వార్థపరుడు. అతనికి ఆధ్యాత్మిక పరిణితి లేదు, క్రీస్తు వలె జీవించాలని ఆశ ఉండదు, తన యొక్క స్వీయ లాభం చూసుకుంటూ ఉంటాడు. క్రీస్తు స్వభావం పొందాలి అనేటువంటి ఆశ లేనటువంటి వాడు ఎప్పుడు కూడా క్షమించడు. అందుకనే క్రీస్తు ప్రభువు మనలందరినీ కూడా ఏమనంటూ అంటే, మనం చదువుతూ ఉంటాం. యోహాను గారు రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయము 20వ వచనములో, దేవుని ప్రేమించి తన తోటి సహోదరుని ప్రేమించిన వాడు అసత్యవాది, అతడు నటిస్తూ ఉన్నాడు. అంటే అది ఒక నాటకము, బోటకము. ఈనాడు మనము చదువుకున్నటువంటి సువిశేష పట్టణంలో రాజు తన సేవకుని క్షమించినప్పుడు ఆ సేవకుడు తన తోటి సహోదరుని క్షమించలేదు అంటే అతడు పేరుకు మాత్రమే రాజు యొక్క సేవకునిగా ఉన్నాడు. తన యొక్క హృదయంలో
దైవభయము, దైవభీతి, దేవుని పోలి జీవించాలి అనేటువంటి ఆశ అతనిలో లేదు. ఈనాడు ఈ యొక్క పట్టణం మనందరినీ కూడా ఆహ్వానిస్తూ మనకు చెబుతున్నటువంటి మాటలు. మొదటిది, క్షమించినప్పుడు మన యొక్క హృదయంలో శాంతి అనేది ఉంటుంది. ఈ యొక్క క్షమ మన హృదయములకు ఆనందమునిస్తుంది, మన యొక్క బంధాలకు స్వస్థతను ఇస్తుంది. తద్వారా మన జీవితాలలో మనము దేవునికి నిజమైన సాక్షులుగా జీవించగలం. అందుకనే ఈ సమాజంలో మనందరము ఆధ్యాత్మిక జీవితంలో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మన జీవితంలో ఒక రోజున మనందరము దేవునికి తప్పనిసరిగా లెక్కలు అప్పచెప్పాలి. వి నీడ్ టు బి అకౌంటబుల్ టు గాడ్. ఎవరో ఒక ద్వారా అయినా సరే మనము కూడా ఒక రోజున తీర్పు చెందబడుతూ ఉంటుంది, మనకు కూడా తీర్పు ఇవ్వబడుతూ ఉంటుంది. ఆ తీర్పు రోజున దేవుడు చూసేది రెండు పనులు. ద బేసిస్ ఆఫ్ అవర్ జడ్జిమెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ 2 things. మొదటిది దేవుని యొక్క కరుణ మీద, గాడ్స్ ఫర్గివ్నెస్. ఏమిటిది దేవుని యొక్క కరుణ? దేవుడు ఎలా క్షమించాడు? ఇదిగో క్రీస్తు ప్రభుని మనందరి కోసం ఇహలోకమునకు పంపించి తన యొక్క చివరి రక్తబొట్టు వరకు కూడా తన యొక్క క్షమను, తన ప్రేమను చూపిస్తూనే ఉన్నాడు. ఇక రెండవది, మన యొక్క తీర్పు అనేది మన యొక్క వైఖరి మీద, మన యొక్క విధానం మీద ఆధారపడి ఉంటుంది. దీనిని ఆంగ్లములో వికెట్నెస్ అంటూ ఉంటారు. అంటే మన యొక్క విధానము, మన యొక్క వ్యక్తిత్వము దేవుని సంతోషపెట్టే విధముగా లేకపోతే మనము దేవుని యొక్క శిక్షకు పాత్రలం అవుతూ ఉంటాం. అవిశ్వాసంతో ఉన్నవాడు, క్షమించలేనటువంటి వాడు, తోటివారి మీద ప్రేమను చూపించలేని వాడు దేవునికి ఇష్టమైన వ్యక్తి కాల్చాలడు. అందుకని మన జీవితంలో మనము మన తప్పులను ఏ విధంగా క్షమింపబడాలని కోరుకుంటామో, తోటివారి తప్పులను, తోటివారి ఎడల మనము కూడా ప్రేమను చూపించినప్పుడు మనము దేవునికి చెందిన వారం అవుతాము, దేవుని ప్రేమను ఇతరులకు పంచిన వాళ్ళము అవుతూ ఉంటాము. అందుకని మరణించినటువంటి దివంగత పోపు గారు అనేటువంటి ఫ్రాన్సిస్ గారు ఈ విధంగా పలుకుతూ ఉంటారు, దేవుడు మనల్ని క్షమించడం వల్ల ఎప్పుడు కూడా అలసిపోడు. గాడ్ ఈస్ నెవర్ టైర్డ్ ఆఫ్ ఫర్గివింగ్ us. మనమే దేవుణ్ణి క్షమాపణ అడగటంలో అలసిపోతూ ఉంటాము, మర్చిపోతూ ఉంటాం. మన జీవితంలో మనం అలవర్చుకోవాల్సినది ఇదే. అవిశ్వాసంతో ఉంటే దేవుని సంతోషపెట్టలేము. దేవుని సంతోషపెట్టే విధముగా ఉండాలి అంటే నీవు తోటివారిని క్షమించగలవు, తోటివారిని ప్రేమించాలి, తోటివారికి మంచిని చేయాలి, తోటివారికి సహాయము చేయాలి. ఈ విధముగా చేసినప్పుడు నీలో దేవుని ప్రేమ అనేది ఉంటుంది. మనము తోటివారిని ప్రేమించినప్పుడు దేవుని ప్రేమించిన ఆ ప్రేమ నిజమైనటువంటి ప్రేమ కాదు. అందుకనే మత్తయి శుభవార్తలో మనందరం కూడా చదువుకుంటూ ఉంటాం, నీ దేవుని పూర్ణ హృదయముతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ ఆత్మతోనూ ప్రేమింపు. అదే విధముగా నీ వలె నీ తోటి వారిని, నీ పొరుగు వారిని ప్రేమింపు. దేవుని ప్రేమించి నీ తోటి వారిని ప్రేమించకపోతే అది నిజమైన ప్రేమ కాదు, అది నిజమైన విశ్వాసము కాదు, అది నిజమైనటువంటి భక్తి కాదు. కాబట్టి తోటి వారిని మనము క్షమించినప్పుడు దేవుడు మనలను కూడా క్షమిస్తూ ఉంటాడు. అదే మనము పరలోక ప్రార్థనలో కూడా అడుగుతూ ఉంటాం. అటువంటి విశ్వాస సత్యము మన యొక్క కథోలిక తిరుసభ మనకు నేర్పిస్తూ ఉన్నది. కాబట్టి ఈ ప్రసంగం ద్వారా మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. నేను ఇప్పటి వరకు ఇంకా ఎవరినైనా క్షమించుకోకుండా ఉన్నానా? నా జీవితంలో క్షమించలేని వారిని ఇంకా ఎవరైనా ఉన్నారా అనేటువంటి ఒక ప్రశ్న. రెండవది, దేవుని యొక్క క్షమను దేవుడు నన్ను ఎంతవరకు క్షమించాడో నేను గుర్తుపెట్టుకుంటూ ఉన్నానా? ఇక మూడవది, నా కుటుంబంలో, నా సమాజంలో, నా సంఘములో, నేను జీవించేటువంటి ప్రపంచంలో దేవుని యొక్క ప్రేమకు, దేవుని యొక్క క్షమకు, దేవుని యొక్క దయకు నేను సాక్షిగా ఉన్నానా లేదా అనేటువంటి ప్రశ్నను అందరం కూడా వేసుకుంటూ ఉండాలి. ఈ యొక్క క్షమ మన జీవితంలో మనం అలవర్చుకున్నప్పుడు దేవుని పోలిన వారం అవుతూ ఉంటాం. కాబట్టి ఆ దేవుని యొక్క దయకు, ఆ దేవుని యొక్క ప్రేమకు మనము పాత్రులము కావాలి అంటే దేవుడు మనలో క్షమించాలని మనము కోరుకున్న విధముగానే తోటి వారిని కూడా మనము క్షమించాలి. ఈ క్షమ మన కుటుంబంలో ఉండాలి, మన బంధాలలో ఉండాలి, మన యొక్క నడవడికలో ఉండాలి, మన యొక్క విధానములో ఉండాలి. ఈ క్షమ మనకు శారీరక సంతోషమును,
ఆధ్యాత్మిక ఆనందమును దయచేస్తూ ఉంటుంది. మన కుటుంబాలలో ఒకవేళ క్షమ లేని ఎడల, కరుణ లేని ఎడల దేవుని అడుగుదాం, ఆయనకు సమర్పించుకుందాం. ఆయన మన మీద చూపించినటువంటి అపారమైన కరుణ, అపారమైనటువంటి దయ, అపారమైనటువంటి ప్రేమ మనలో ఉండి ఆ ప్రేమకు మనము కూడా సాక్షులుగా ఉండేలాగా మనము జీవించినప్పుడు మనము మన తోటి వారిని క్షమించగలము. దేవుని ప్రేమకు, దేవుని దయకు, దేవుని క్షమకు సాక్షులుగా మనము ఉండగలము. చివరిగా ఒక సంఘటన. నేను వేదాంత శాస్త్రము చదువుకునేటువంటి రోజులలో BBC న్యూస్ ఛానల్, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ ఛానల్, అందులో ఒక సంఘటనని నేను చూస్తూ ఉన్నాను. అది ఒక వృద్ధ దంపతుల 80 సంవత్సరాల వివాహ వార్షికోత్సవం, 8 years ఆఫ్ దేర్ మ్యారేజ్ యానివర్సరీ. ఆ సమయంలో ఆ యొక్క ఇంటర్వ్యూ చేసేటువంటి వ్యక్తి ఆ ఇద్దరు దంపతులను అడుగుతూ ఉన్నాడు. వారి వయస్సు 117 సంవత్సరాలు, ఆమె వయసు 112 సంవత్సరాలు. ఒకే ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఇన్ని రోజులు మీరు ఆనందముగా కలిసి జీవించడానికి గల కారణం ఏమిటి అని అడిగినప్పుడు భర్త తన భార్య వైపు చూస్తూ చెబుతున్నటువంటి సమాధానం, మేమిద్దరము కలిసి పడుకునేటప్పుడు నేను ఆమెకు చెప్పేది ఒకే ఒక్క మాట, డార్లింగ్ ఫర్గివ్ మీ అని చెప్పి తన భార్యను అడుగుతాడు, ఈజ్ ఇట్ కరెక్ట్ డార్లింగ్, ఇది కరెక్టేనా, నిజమేనా అని సమాధానము చెబుతూ ఆమె కూడా అటువంటి సమాధానము నిజమే అని చెప్పింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ క్షమాగుణము మన బంధాలను నిలబెడుతుంది, మనకు శాంతిని ఇస్తుంది, మన సమాజంలో, మన కుటుంబాలలో నిజమైనటువంటి దేవునికి కరుణకు మనందరినీ కూడా సాక్షులుగా చేస్తుంది. అటువంటి గొప్ప భాగ్యమును దేవుడు మనకు దయచేయాలని ఈ పూజలో ప్రార్థన చేసుకుందాం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించి ఈ బలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతునుగాక. ఓ ప్రభువా, నీ శ్రీ సభ సమర్పించు అర్పణములను సంప్రీతితో స్వీకరింపము. నీకు సమర్పించు నిమిత్తము నీవే వీటిని మాకు ప్రసాదించితివి. నీ శక్తితో వీటిని మా రక్షణదాయకమైన పరమరహస్యముగా మార్చుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు
నడిపి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పవన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణాదాయకము. మేము చేయి స్తుతి నీకు అవసరము లేదు, మేము నీకు వందనములు అర్పింపవలెనడు మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువుకు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సాయపడుచున్నవి. కావున ఇహ పరములతోనూ దూతల గాయక బృందముతో నేకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధరవోయపడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సుగా ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా 14వ లియో జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయము. ఉత్థానమగుదము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి
దేవుని కన్యతెలకు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోనూ, ఆదుని నీకు సేవ చేసే పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయం. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, పవిత్రాత్మతో నేకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమనుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ ఆపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ ధ్యానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసముని వీక్షింపము. నిశ్చిత ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరు ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నేను నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. సప్రసాద విందు
దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. సత్ప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. రయమునరారే ప్రియమునరారే, విందులోన పాల్గొనరారే, చేకొనరారే లోకొనరారే, భక్తితో గైకొనరారే. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. రయమునరారే ప్రియమునరారే, విందులోన పాల్గొనరారే, చేకొనరారే లోకొనరారే, భక్తితో గైకొనరారే. సత్ప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. పునీత ఇనేస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ల నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు స్వీకరించిన ఈ దివ్య సప్రసాదము మమ్ము రక్షించునుగాక. ఈ ఆహారము మహిమాన్వితమైన నీ సత్యపు వెలుగులో మమ్ము కాపాడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో మరియు ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
వెంబడి